హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అనాలిసిస్ వచ్చేసి నిన్న మనం ఏమనుకున్నాము, ఈ లెవెల్ నుంచి డౌన్కి వస్తుందని అనుకున్నాము. డౌన్కి వచ్చేసింది మార్కెట్. ప్రీ ఓపెన్ మార్కెట్లోనే డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనము ఇక్కడ డౌన్కి వచ్చినాక మనం అనుకున్న లెవెల్ దగ్గర, అంటే సపోర్ట్ దగ్గర, అది సాలీ వేస్లో సైడ్ వేస్లో కొంచెం టైం వెయిట్ చేసిన తర్వాత అది అప్ సైడా డౌన్ సైడా వెళ్తుందని మనం అనుకున్నాం. కానీ చూసిల్లా, మనం అనుకున్న సపోర్ట్ దగ్గరనే అది అది ఏమైంది, సపోర్ట్ నుంచి పైకి పోవడం జరిగింది. అదే చూసుకోండి ఫస్ట్. సపోర్ట్ దగ్గర ఏమవుతుందని చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్ సైడ్ ఎక్కువ ఉన్నాయని చూడండి. కాల్ సైడ్ ఎక్కువ ఉందా, పుట్ సైడ్ ఎక్కువ ఉందా అని చూసుకొని మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. అదే మార్కెట్లో క్యాండిల్స్ కూడా ఎట్లా పడుతున్నాయో కూడా చూడాలి. మనము ఎక్కువగా ఇంట్రాడే చేసేవాళ్ళు 5 మినిట్స్లో చూస్తారు. 5 మినిట్స్ 15 మినిట్స్లో చూస్తారు. 15 మినిట్స్లో చూస్తే క్లారిటీగా అర్థమైపోతుంది. ఎట్లా అంటే 15 మినిట్స్లో మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యానీల్లో మనకు సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెంట్ ఎక్కడ అని తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ని సపోర్ట్గా అండ్ రెసిస్టెంట్గా పెట్టేసుకుంటాం. రెసిస్టెంట్ అండ్ సపోర్ట్గా పెట్టేసుకొని ఎప్పుడైతే అవి బ్రేక్ అవుతాయో, అవి సపోర్ట్ అయినా రెసిస్టెంట్ అయినా ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఒక మంచి ట్రేడ్ని తీసుకుంటాం. అంటే అందరు ఏం చేస్తారంటే సపోర్ట్ దగ్గరికి వచ్చేసింది కదా, అక్కడ బై చేసేసుకుందాము, పైకి వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఎప్పుడైతే మనకు బ్రేక్అవుట్ అంటే సపోర్ట్ నుంచి పైనకి వచ్చి అక్కడ బ్రేక్అవుట్ అవుతుందో, రెసిస్టెంట్ పైకి వచ్చింది కాబట్టి ఈ రెసిస్టెంట్ బ్రేక్ అయినాక మంచి మూమెంటం వస్తుంది. ఇంకా ఆ మూమెంటాన్ని క్యాచ్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మూమెంటం కొంచెం ఎక్కువ ఉంటుంది, హెవీగా ఉంటుంది. దాన్ని క్యాచ్ చేసుకొని మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్కెట్లో చూశారు కదా, అప్ సైడ్ పోవడం జరిగింది. నేను అన్నాను ఏమని, అది మార్కెట్ డౌన్కి వచ్చిందంటే, అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే అప్ సైడ్ పోతుంది, గ్యాప్ అప్ అయితే మాత్రం డౌన్కి వస్తుంది అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఆ సపోర్ట్ దగ్గర రెస్పెక్ట్ చేసి పైనకి పోవడం జరిగింది. మనము రేపు వ్యూ ఏమనుకుంటున్నామంటే, ఈ లెవెల్ నుంచి ఇది ఫస్ట్ లెవెల్ అనుకోండి, ఇది ఫస్ట్ సపోర్ట్ అనుకోండి, ఇది రెసిస్టెంట్ అనుకోండి. నేనేమనుకుంటున్నానంటే ఈ ఈ లెవెల్లో ఈ లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయినా మనం ఏం చేస్తాము, ఈ కింద సపోర్ట్ లెవెల్ని టచ్ చేసి పైనకి పోతే మాత్రమే మనం బయింగ్ సైడ్ ఉండాలి. లేదు, గ్యాప్ అప్ అయింది, గ్యాప్ అప్ అయిందంటే మనం ఏం చేయాలి, ఈ లెవెల్ని టచ్ చేసి కిందికి వస్తే, అంటే రిజెక్షన్ క్యాండిల్, ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ ఎట్లా పడుతుందో ఇక్కడ కూడా అలాంటిది పడితేనే మనం సెల్లింగ్ సైడ్ ఉండాలి. అంటే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి, పిఈ సైడ్ బై చేసుకోవాలి. ఆ, అట్లా చూసుకొని అక్కడ, అంటే ఇప్పుడు అది టచ్ అయింది కదా అనేసి మనం డైరెక్ట్ అంటే బై చేయొద్దు, సెల్ చేయొద్దు. ఆ టచ్ అయినాక అక్కడ ఏమవుతుందో, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూసుకొని మరి మనం తీసుకోవాలి.